సండే మన మెంబర్షిప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా గివ్ అవే ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ 3 బుక్స్. ఇది నా రిజల్ట్ 1.5లో రిజల్ట్ పోయింది. మీ అందరికీ క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాది జనరల్ కేటగిరీ 1.5 మార్క్స్లో పోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. సో మనం వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. వీడియోస్ మనం ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, ఆ రీజన్ ఏంటి, ఇప్పటి నుంచి ఏ వీడియోస్ మనం చేయబోతున్నాం అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఈ వీడియోలో ఒక 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. నా CGL టైర్ 1 రిజల్ట్ ఏమైంది, తర్వాత నేను నా ఛానల్లో జాయిన్ అయిన మెంబర్షిప్ వాళ్ళకి బుక్స్ ఇస్తా అని చెప్పేసి అన్నాను. ఆ బుక్స్ ఇప్పుడు ఇస్తాను. అట్ ద సేమ్ టైం మనకి టెలిగ్రామ్లో చాలా కోర్సెస్ ఉంటాయి. నార్త్ వాళ్ళ కోర్సెస్ గగన్ ప్రతాప్, రాకేష్ యాదవ్, పినాకిల్ అని చెప్పేసి చాలా మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ కోర్సెస్లో 1 రూపీ కూడా పే చేయకుండా ఎలా జాయిన్ అవ్వాలి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే, నా CGL టైర్ 1 రిజల్ట్ గురించి చాలామంది అడుగుతున్నారు. నా CGL టైర్ 1 రిజల్ట్ ఏమైందంటే, రిజల్ట్ వచ్చిన రోజు నేను కీ చెక్ చేసుకున్నా. ఎగ్జామ్ రాసిన తర్వాత మనం కీ రిలీజ్ చేస్తే నాకు అరౌండ్ 148 ఎన్నో వచ్చాయండి. ఇక్కడ నేను సైడ్ నా మార్క్స్ వేస్తాను చూడండి. మ్యాథ్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40 వచ్చాయి, రీజనింగ్ వచ్చేసి 39, ఇంగ్లీష్ 35 వచ్చాయి, జనరల్ నాలెడ్జ్ 34 వచ్చాయి. నాకు మొత్తం మీదుగా అరౌండ్ 148 వచ్చాయి. సో నేనేమనుకున్నా అంటే, ఒక నార్మలైజేషన్లో ఒక 5 to 6 మార్క్స్ కలుస్తాయి, సో 150 క్రాస్ అయిపోతాను అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే, నాది జనరల్ కేటగిరీ అవ్వడం వల్ల 153 కట్ ఆఫ్ తీశాడు. నాకు 151.5 మార్క్స్ వచ్చాయి. ఆ మార్క్స్ కూడా నేను ఈ సైడ్ని వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో బాధగా లేదా అంటే బాధగానే ఉంది. సో ఈ బాధగా ఉండడం వల్ల నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోవడం కారణం. కాకపోతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామా వద్దా, ఇంత బార్డర్లో మార్క్స్ పోయాయి అంటే నాకు 1.41 మార్క్స్లో పోయింది ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ అయ్యేలా ఉంటే నేను మెయిన్స్ ఎలా అయినా కొట్టేసేవాడిని. ఎందువల్ల నేను ప్రిపేర్ అయ్యేదే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని ఫస్ట్ నుంచి. చాలా బాధగా ఉంది. అంటే నాకు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు చాలా చాలా బాధగా ఉంది. బార్డర్లో మార్క్స్ పోయేసరికి ఒక 10 to 5 మార్క్స్లో ఎగ్జామ్ పోయినా నాకు బాధ అనిపించకపోయేది. సో 1.41లోనే పోయింది కాబట్టి నాకు చాలా చాలా బాధగా ఉంది. సో అందువల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి మరి CGL ప్రిపరేషన్ మీరు స్టాప్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా అంటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. CGL కొట్టేదాకా ప్రిపరేషన్ వదిలేదే లేదు. నేను ఈ ఎగ్జామ్ పోవడం వల్ల నాకు బాధ అయితే ఉంది, కానీ నేను చాలా నేర్చుకున్నాను. సో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో GS ఎలా చదవాలి, మ్యాథ్స్ ఎలా చదవాలి. నేను పోయింది 1.41, 1.5, 1.5 మార్క్స్లోనే కదా పోయింది. ప్రిపేర్ అవుదాం, మన దగ్గర పోవడానికి ఏం లేదు. మహా అయితే ఏమైంది, కాకపోతే టైం అయిపోతుంది. సో నాకున్న ఇంటి దగ్గర నాకున్న సిచ్యువేషన్స్ కొంచెం అందరికంటే డిఫరెంట్గా ఉండడం వల్ల నాకు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. జాబ్ కొట్టాలని వచ్చాం కాబట్టి జాబ్ కొట్టుకునే పోవాలా. కొడితే అదైనా కొట్టాలి, లేకపోతే కాంపిటేటివ్ వదిలేయాలి. సో చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటున్నాయి, కానీ నేను ఫస్ట్ నుంచి CGL ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, సో ఫస్ట్ నుంచి ఇదే క్లియర్ చేయాలనుకున్నా కాబట్టి సో నేను వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను. అలానే ఏ ఎగ్జామ్స్ రాయినా అంటే రాస్తాను. ఆల్రెడీ మనకు 25 క్యాలెండర్ వచ్చింది కాబట్టి ఈసారి phase 12 దగ్గర నుంచి పట్టుకొని ఫస్ట్ phase 12 ఉంది, phase 13 ఉంది, నెక్స్ట్ CGL, నెక్స్ట్ CHSL అండ్ MTS. ఈ 4 ఎగ్జామ్స్లో ఏదో ఒకటి క్లియర్ చేసుకొని అయితే నేను వెళ్తాను. సో ఇప్పుడు కూడా CGL కూడా నాకు 151.5 వచ్చాయి అంటే నార్మలైజేషన్లో 3.5 మార్క్స్ కలిసాయి నాకు. సో స్కామ్ ఏదో జరిగింది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా స్కామ్ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఎగ్జామ్ కొట్టలేకపోయాను. నిర్మోహమాటంగా నేను ఒప్పుకుంటున్నాను. నేను కష్టపడ్డాను. 151.5 వచ్చాయంటే ఒక 1.5 మార్కులు ఉండిపోయింది. నేను దరిద్ర కొట్టువాడిని,
ఆ దేవుడు నాకు చూడలేదు, నేను కష్టపడ్డాను, ఇవన్నీ కాదు. చివరికి ఒక్కటే మాట్లాడుతుంది, మనం పాస్ అయ్యామా లేదా. అంతేగాని నాకు బుక్స్ సరిగా లేవు, నాకు నార్త్ సైడే కోచింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ మెటీరియల్స్ నాకు అర్థంగా హిందీ లాంగ్వేజ్ రాదు, ఇవన్నీ ఎవరు చెప్పినా సరే నమ్మరు. ఎందుకంటే ఫర్ ద ఫైనల్ డే నువ్వు పాస్ అయ్యావా లేదా, నీకు జాబ్ వచ్చిందా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. సో ఇలాంటి రీజన్స్ ఎవరు చెప్పొద్దు, నేను కూడా చెప్పను. నా ప్రిపరేషన్ కొంచెం తక్కువైంది, సో అందువల్ల నేను క్లియర్ చేయలేకపోయాను. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ నాకు. ఫెయిల్ అయినా నాకు ప్రాబ్లం లేదు, దీని నుంచి కొంచెం నేర్చుకొని నేను నెక్స్ట్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, నేను ప్రిపేర్ అయ్యే బుక్సే పినాకిల్, గగన ప్రతాప్ 8000 MCQs నేను ప్రిపేర్ అవుతున్నాను. సో నేను కాంపిటేటివ్ కోచింగ్ స్టార్టింగ్లో కొన్ని బుక్స్ కొన్నాను. ఐరైజ్ అకాడమీ అర్థమెటిక్ బుక్, రాకేష్ యాదవ్ అర్థమెటిక్ బుక్ అండ్ చందన్ లాజిక్స్ అర్థమెటిక్ బుక్. నేను ఈ 3 బుక్స్ కొన్నా కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో ఫ్రెష్ బుక్సే అవి. సో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, మెంబర్షిప్ వాళ్ళకి నేను చెప్పాను, నా దగ్గర ఉన్న బుక్స్ నాకు ఫస్ట్ యూట్యూబ్లో ఇన్కమ్ వచ్చిన వెంటనే, నేను శాలరీ వచ్చిన వెంటనే, అమౌంట్ వచ్చిన వెంటనే నేను మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవే కింద బుక్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఇదనే కాదు, నాకు యూట్యూబ్ ఇన్కమ్ వచ్చాక కూడా నేను ఇస్తాను. నాకు ప్రజెంట్ అయితే $50 ఎంతో వచ్చే అమౌంట్, అది కూడా నేను స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను 3 బుక్స్ మీకు సండే ఒక డ్రా తీసి, నా మెంబర్షిప్లో ఎవరైతే ఉన్నారో ఒక 10 మెంబర్స్, అరౌండ్ మనం వీడియో పెట్టిన తర్వాత 14 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరి పేర్లు నేను డ్రా తీసి మా ఫ్రెండ్స్ చేత, ఎవరైనా హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ చేత ఎవరి చేత డ్రా తీసి ఒక 3 సీట్స్ తీసి ఆ 3 మెంబర్స్కి నేను పోస్ట్లో నా ఛార్జెస్తోనే, నా దగ్గర ఉన్న డబ్బులతోనే నేను అవి పోస్ట్లో మీ అడ్రస్కి నేను పంపిస్తాను. ఎవరైతే ఆ చీటీ తీసినప్పుడు ఆ చీటీలో 3 పేర్లు ఉన్నాయి, ఆ 3 పేర్లతో నేను అడ్రస్ తీసుకుని వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా నేనే పోస్టల్లో పంపిస్తాను బుక్స్. సో ఇలా చేయడాలంటే మనకి యూట్యూబ్లో ఇన్కమ్ రావాలి. ప్రజెంట్ నేనైతే స్ట్రగ్లింగే కాబట్టి, సో మంత్లీ 1 బుక్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అది ఎవరికంటే మన మెంబర్షిప్ వాళ్ళకి ఇవ్వడానికి నేను మంత్లీ 1 or 2 బుక్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. యూట్యూబ్ ఇన్కమ్ మనకి స్టార్ట్ అయిన తర్వాత మంత్లీ సబ్స్క్రైబర్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఓన్లీ మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే ఇస్తాను. సో ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఈ సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన తెలుగులో సరైన కంటెంట్ లేదు, ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు నార్త్ వల్ల ఎగ్జామ్ కొడుతున్నారు, మన వల్ల కావట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎస్ కరెక్టే, మన తెలుగులో తిప్పు కొడితే 3 ఇన్స్టిట్యూట్లు కనపడతాయి, ఐఏసీఈ, శ్రీధర్ సిసి, ఎవరెస్ట్. వాళ్ళకు కూడా ఈ 2024 సీజీఎల్ కట్ ఆఫ్ ఎక్కువ అవడం వల్ల చాలా దారుణంగా రిజల్ట్స్ పడిపోయినాయి. కాకపోతే బయటికి ఏం చెప్తున్నారంటే, మా దగ్గర ఎంతమంది అయ్యారు అంతమంది అయ్యారు అని బయటకు చెప్పుకున్నారు తప్ప చాలా వేలతోనే లెక్క పెట్టవచ్చు వాళ్ళ దగ్గర ఉన్న రిజల్ట్. ఎందువల్లంటే నాకు తెలిసిన సార్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎవరికి కూడా రిజల్ట్ రాలా. ఎందువల్లంటే కట్ ఆఫ్ ఎక్కువ పెట్టారు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ టెలిగ్రామ్లో 500 బ్యాచ్ ఫ్రీ కోర్సెస్ అని చెప్పేసి ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయి. సో అందులో ప్రతి కోర్సు ఉంటుంది. రాకేష్ యాదవ్, గగన్ ప్రతాప్, శుభం సార్, ఆర్బిఈ శుభం సార్, E1 కోచింగ్ సెంటర్ బుతేష్ సార్, అమన్ సార్, అభినయ్ సార్, నీతూ సింగ్ మ్యామ్, రాణి మ్యామ్, ప్రతి ఒక్కరి కోర్సెస్, ఎవరి క్లాసెస్ అయితే వాళ్ళ యాప్స్లో అప్డేట్ అవుతాయో ప్రతి ఒక్కరి కోర్సు తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేసేస్తారు వాళ్ళు, వితౌట్ ₹1, ₹1 కూడా లేకుండా. సో అది కూడా నాకు 1 year బ్యాక్ తెలిసింది నాకు. సో నేను కూడా E1 కోచింగ్ సెంటర్కు శుభం సార్కి 2000, ఏదో ఒక 2000, ఎవరెస్ట్లో ఒక 10,000, శ్రీధర్ సిసి కోర్స్ ఒక 5,000, ఇలా నేను ఒక 20,000 వరకు స్టార్టింగ్ కాంపిటేటివ్కి వచ్చిన స్టార్టింగ్లో నేను కూడా అమౌంట్ వేస్ట్ చేశాను. సో నాకు ఈ యాప్ గురించి తెలిసిన తర్వాత, టెలిగ్రామ్లో ఎంత స్కామ్ జరుగుతుందా, టెలిగ్రామ్లో మనకు ఫ్రీగా లెక్చర్స్కి వస్తున్నాయి, ఫ్రీగా అన్ని కోర్సెస్ వచ్చేస్తున్నాయి మనకి, వాళ్ళు 2500 పెట్టిన కోర్సెస్ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా వస్తున్నాయి. ఒక్క కోర్స్ అని కదా, మనకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో అది నేను ఆల్రెడీ వీడియో చేసి మన యూట్యూబ్లో పెడితే, యూట్యూబ్ వాడు ఆల్రెడీ కాపీరైట్ వేశాడు. నేను ఎలా జాయిన్ అవ్వాలి, మొత్తం టెలిగ్రామ్ మొత్తం ఓపెన్ చేసి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, ఆ టెలిగ్రామ్ రికార్డ్ చేస్తుంటే మనం కాపీరైట్ పడుతుంది ఇక్కడ. సో నేను ఏం చేశానంటే, దానికి మానిటైజ్ అంటే మనం ఆ వీడియోకి వేరే వాళ్ళ కంటెంట్ కాబట్టి అది మనం ఆ వీడియో చేసినా సరే మనకు ₹1 కూడా రాదు. సో నేను ఏం చేశాను అంటే,
మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ప్రైవేట్లో పెట్టి నేను ఒక వీడియో చేసి ఒక 17 మినిట్స్ వీడియో పెట్టి ఎలా జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ ఎలా ఉంటుంది, అసలు టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత 500 గ్రూప్స్ పైన క్లిక్ చేసి అసలు ఏ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని కంప్లీట్ ప్రాసెస్ నేను యూట్యూబ్ మెంబర్షిప్లో ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో ఆ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఆ వీడియో కనిపిస్తుంది. ఎందువల్లంటే దానికి కాపీరైట్ పడదు, వాళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అదే ఇందులో మనం యూట్యూబ్లో పెట్టామంటే అది కూడా యూట్యూబే, కాకపోతే మెంబర్షిప్ మానిటైజేషన్ అవ్వదు అది. సో మెంబర్షిప్ వాళ్ళకి పెడితే మానిటైజేషన్ మనం ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఆ వీడియో చూసినా వాళ్ళకి ఏం కాదు. సో ఆ వీడియో వెంటనే రిమూవ్ చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. అదే మనం మెంబర్షిప్ వాళ్ళకి పెడితే మనకి కాపీరైట్ పడట్లేదు, నేను మానిటైజేషన్ కూడా ఎనేబుల్ చేయట్లేదు. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మనం పర్చేజ్ చేస్తే 5000, 6000, 2000, అట్లీస్ట్ 2000 స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఇన్స్టిట్యూట్ కోర్సు. అదే మనం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏదో ఒక యూజ్ ఉండాలి కాబట్టి నేను ఇది కంప్లీట్గా ఒక 17 మినిట్స్ వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ కోర్సెస్ కోసం మేము మీ మెంబర్షిప్ తీసుకోవాలని మీరు ట్రై చేస్తున్నారు, మమ్మల్ని అలా మోటివేట్ చేస్తున్నారు అనుకుంటే నేను చేయలేను. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. మన మెంబర్షిప్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు 2 యూజెస్ ఉంటాయి. కంప్లీట్గా అన్ని కోర్సెస్ ఫ్రీగా వస్తాయి. మీరు జాయిన్ అయ్యే విధానం అందులో వీడియో కంప్లీట్గా చేసి పెట్టాను. నేను ఆల్రెడీ చాలామంది చూసి జాయిన్ అయ్యారు. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఎవ్రీ మంత్ 1 or 2 బుక్స్ ఫ్రీగా నేను డెలివరీ ఇస్తున్నాను. అసలు ఏ బుక్స్ ఇస్తున్నానో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఇవ్వబోయే బుక్స్ సండే ఈ ఐరేజ్ అకాడమీకి సంబంధించిన కంప్లీట్ అర్థమెటిక్ బుక్ నేను ఫ్రీగా మన మెంబర్షిప్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ బుక్. ఇది సెకండ్ వచ్చేసి రాకేష్ యాదవ్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్. ఇది కూడా నేను ఫ్రీ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత మనకి అర్థమెటిక్ సంబంధించే చందన్ లాజిక్స్, ఈ బుక్ కూడా నేను ఇద్దామని అనుకుంటున్నాను. ఈ 3 బుక్స్ సండే మన మెంబర్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా గివ్ అవే ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ 3 బుక్స్ నేను గివ్ అవే ఇచ్చేస్తాను. సో ఇవి నాకు యూజ్ లేదు ఇప్పుడు. అట్ ద సేమ్ టైం నేను ఇవి ప్రిపేర్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి తీసుకున్నాను, ప్రిపేర్ అవుదాము. తర్వాత నేను పినాకిల్, గగన్ ప్రతాప్ ఆ మెటీరియల్కి వెళ్ళడం వల్ల నాకు ఇప్పుడు యూజ్ లేవు. సో ఇవి ఒక్కసారి కూడా నేను ఓపెన్ చేయలేదు. నా అమౌంట్తోనే ఫ్రీగా మీకు డెలివరీ చేస్తాను ఎవరైతే మన మెంబర్షిప్లో ఉన్నారో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మండే నుంచి కంప్లీట్గా అర్థమెటిక్ సిరీస్ నా ప్రిపరేషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా అర్థమెటిక్ సిరీస్ అనే భాగంలో మనం నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసాం. నెంబర్ సిస్టమ్ 1 to 269 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ మండే నుంచి కంటిన్యూస్గా వీడియోస్ డిస్కస్ చేయబోతున్నాం. మండే నుంచి ఆ వీడియో వస్తుంది. సో ఇది నా రిజల్ట్ 1.5లో రిజల్ట్ పోయింది. మీ అందరికీ క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. నాది జనరల్ కేటగిరీ 1.5 మార్క్స్లో పోయింది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ప్రిపరేషన్ స్టాప్ చేద్దాం అనుకోవట్లేదు. జాబ్ కొట్టే ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను నేను. సో మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మండే నుంచి అర్థమెటిక్ సిరీస్లో భాగంగా నెంబర్ సిరీస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.